కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టును తెర మీదకు తెచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 2016లోనే కేబినెట్ ఆమోదం లభించిందని పీసీ ఘోష్ నివేదిక బోగస్ అని చెప్పారు. మహబూబ్ నగర్లోని పార్టీ ఆఫీసులో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును శ్రీనివాస్ గౌడ్ తప్పుబట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఎవరు పార్టీ గీత దాటరని స్పష్టం చేశారు శ్రీనివాస్ గౌడ్. రెండు పిల్లలు పోయినాయి. నువ్వు ఏదైనా పెద్ద ఇల్లు కడితే మనం ఎక్కడ చూడండి, ఇల్లు కట్టగానే ఊర్లలో మనం సౌండ్ మీద వెళ్తాయి. వర్షాకాలం ఫస్ట్ వర్షం పడగానే 2-3 దూరాలు బొక్కలు పడతాయి. మనం పోయి మన సౌండ్ వేసి తొక్కి దాన్ని లేవల్ చేస్తాం. చెత్త వేస్తే కూడా అక్కడక్కడ పొడుపు పడుతుంటది. మనం కలిపి నీళ్ళు వేస్తుంటాం. ఫస్ట్ ఫ్లోర్ లో బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ కూడా అక్కడక్కడ రాకుంటుంది. మళ్ళీ పోయి మనం అంతా కళాయిలో పెట్టి బాత్రూమ్ కూడా మనం చేసుకుంటాం. ప్రతి ఇంట్లో సేమ్ ఇది కూడా దాదాపు 85 పిల్లర్లు ఒక దగ్గర, 65 పిల్లర్లు ఒక దగ్గర, 55 పిల్లర్లు ఒక దగ్గర, అంత పెద్ద పెద్ద బ్యారేజ్లు పెద్ద వదల్చేదానికి మనం కట్టుకుంటే 2 పిల్లర్లు జస్ట్ గుంగినాయి. నేను స్వయంగా చూసిన కూడా 2 పిల్లర్లు మా అనుకుంటే 3 నెలల్లో రిపేర్ చేయొచ్చు, 3 నెలల్లో రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు. కానీ వాళ్ళ ప్లాన్ ఏంది, ఇవి కొట్టుకోవాలనుకుని చూసి పోయినసారి వర్షం వచ్చినప్పుడు అరే మొత్తం కొట్టుకుపోయిన ప్రాజెక్టే కొట్టుకుపోయిన బాగుండే, ఇక మొత్తం 1,00,000 కోట్లు తిన్నామని చెప్పొచ్చు అనుకున్నారు. అంత పెద్ద వరద వచ్చినా కొట్టుకోలే, ఆ కుంగిన పిల్లలు గంటలే ఉంది. మళ్ళీ ఇప్పుడు వర్షం వచ్చింది, వాళ్ళు గేట్ మొక్కుతున్నారు మొత్తం కొట్టుకుపోయిన బాగుండే కేసీఆర్ బంధం చేస్తుందని చెప్పి. కొన్ని సంవత్సరం ఏం బంధం చేసిండు, 1,00,000 కోట్లు తినేసిండు, 1,00,000 కోట్లు తినేసిండు అని చెప్పి. ఖర్చు అయితే 1,00,000 కోట్లు. మరి 1,00,000 కోట్లు నువ్వు ఖర్చు అయితే 3 బ్యారెలు ఎక్కడి నుంచి వచ్చే, 18 రిజర్వాయర్లు ఎక్కడి నుంచి వచ్చే, 200 పైన సొరంగం పెట్టదోగిరి, 150 కిలోమీటర్ గ్రావిటీ పెట్టదోగిరి, 83 కిలోమీటర్ల లిఫ్ట్ అదంతా ఎక్కడి నుంచి వచ్చే, ఈ పంపాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ ప్రజలు ఎక్కడి నుంచి వస్తాయి. స్వయాన ముఖ్యమంత్రి గారు పిల్లలిచ్చిన మావనే అన్నాడు.